దేవుణ్ణి నిలదీసి అడగాలనిపిస్తుంది కొన్నిసార్లు. బ్రతికేంత ధనం అంతస్తు ఇవ్వనప్పుడు మరెందుకు ఈ జన్మనిచ్చావు అని. అప్పుడే అనిపించింది, దేవుడు ఎలాగో ప్రాణం పోసాడు కదా, మరి అన్నీ తానే ప్రసాదిస్తే మనం చేసే కర్మేముంది. అందుకేనేమో శిక్షలకి బదులుగా శిక్షణని అలవాటు చేశాడు. ఆరాటాలకి బదులు పోరాటం నేర్పాడు. శిక్షలకి అనుగుణంగా కర్మని బహుమానంగా పంపాడు. ఏడ్చే కళ్ళను చూసే అద్దం నవ్వుతుందా చెప్పండి. ఒకవేళ అలా నవ్వితే మనకిచ్చిన బహుమానం ఉంది కదా, కర్మ. కొడితే వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను. ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు ఓపికతోటి నా కొడుకా. రాళ్ళు రెప్పల దారులు నీవి, అడుగులు పదిలమ్మో కొడుకా. మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతే చూసుకునడువుర నా కొడుకా.